హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. ఈరోజు మోతిచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ స్వీట్ షాప్లో ఉంటుంది కదా, అంతే టేస్టీగా ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి వినాయక చవితి పండగ వస్తుంది కదండి. మనకు వినాయక చవితి రోజు రకరకాల స్వీట్ తయారు చేస్తాం కదా ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఈ లడ్డు ఈ విధంగా ఉంటుంది. స్వీట్ రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేస్తారు ఈ రెసిపీ. ఇప్పుడు మోతిచూర్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం మా ఫ్రెండ్స్. మోతిచూర్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, చక్కెర, ఇలాచి పౌడర్, నెయ్యి, ఫుడ్ కలర్ అండి. ముందుగా ఒక గిన్నెలో శనగపప్పు 1.5 కప్పు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శనగపప్పులో వాటర్ వేసేసి బాగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు బాగా కడిగినాక వాటర్ తీసేసి ఇప్పుడు మంచినీళ్ళు శనగపప్పు మునిగేంత వరకు వేసి ఒక 2 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి పక్కన ఉంచేసేయండి. 2 గంటల తర్వాత మనకి శనగపప్పు అనేది నానిపోయి ఉంటుంది. ఇప్పుడు శనగపప్పులో ఉన్న వాటరు మనం తీసేయాలన్నమాట. రంధ్రాల గిన్నెలో వేసేసేయండి. ఇప్పుడు రంధ్రాల గిన్నె వేరే గిన్నె మీద పెట్టేసేయండి. ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా వాటర్ ఉన్న గిన్నెలోకి వస్తుంది ఫ్రెండ్స్. 20 నిమిషాల తర్వాత ఈ శనగపప్పుని మిక్సీకి వేసుకోవాలి. నేను శనగపప్పు ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. చక్కెర కూడా మీరు అదే కప్పుతో తీసుకోవాలి. శనగపప్పు ఏ కప్పుతో తీసుకుంటామో చక్కెర కూడా అదే కప్పుతో తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు కొద్దిగా మిక్సీలో వేసి మెత్తగా కాకుండా బరకగా వేసుకోండి ఫ్రెండ్స్. శనగపప్పు మిక్సీ వేసేటప్పుడు మీరు వాటర్ ఏమీ వేయకండి. మనకి శనగపప్పు నానబెట్టే కదా, ఆ తేమతోనే మనకి సరిపోతుంది. మిగతా శనగపప్పు కూడా మిక్సీ వేసేసుకోండి. ఈ విధంగా శనగపప్పు మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న శనగపప్పుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పకోడీ మాదిరిగా వేసేసి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేయండి. ఆయిల్ కాగినాక మనం పకోడీలు మాదిరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు పకోడాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ పకోడీలు మనకు ఎక్కువ డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. 50% కాగితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ వేసుకోవాలి కాబట్టి పూర్తిగా డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదు. పకోడీ వేసినాక మీరు వెంటనే తిప్పకండి, కొంతసేపు అయినాక తిప్పండి. మనకి పకోడీలని లైట్గా కాలితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. పూర్తిగా కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. అన్ని పకోడీలు ఆ విధంగా వేసుకోవాలి. పకోడీలన్నీ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్.
ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని వేసి మిక్సీలో వేసేసుకోండి. చూడండి, ఆ విధంగా మనకి కారం పూస మాదిరిగా చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక బౌల్లో వేసేసుకోండి. మిగతా పకోడీ కూడా ఆ విధంగా వేసేసుకోండి ఫ్రెండ్స్. మనకి చిన్న బూందీ మాదిరిగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి బూందీ ప్లేట్ లేదు కాబట్టి మనం ఈ విధంగా మోతీచూర్ లడ్డు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. ఒకటిన్నర కప్పు చక్కెర వేసాను ఫ్రెండ్స్. నేను శనగపప్పు ఒకటిన్నర కప్పు తీసుకున్నా కాబట్టి చక్కెర కూడా ఒకటిన్నర కప్పు తీసుకున్నా ఫ్రెండ్స్. 1 కప్పు నీళ్ళు వేసి చక్కెర బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెర కరిగించండి ఫ్రెండ్స్. ఈ విధంగా కరిగినాక ఫుడ్ కలర్ అండి, నేను ఆరెంజ్ కలర్ వేసాను. కొంచెం వేసాను. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, అంటే వేసుకుంటేనే లడ్డు బాగుంటుంది చూడటానికి ఫ్రెండ్స్. అది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసి బాగా కలపండి. మనకి చక్కెర అనేది తీగపాక రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ముట్టుకుంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనము తయారు చేసి పెట్టుకున్న మోతీచూర్ని వేసేయాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమము దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ ఉడికే కొద్దీ. పైన 1 స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలపండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తే మనకి లడ్డు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు అవి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. కొన్ని జీడిపప్పు వేసి వేయించండి ఫ్రెండ్స్.
జీడిపప్పు కొంచెం వేగినాక కిస్మిస్ వేసి వేయించండి. కిస్మిస్ వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న మోతీ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం అంతా చల్లగా ఎండగా లడ్డు తయారు చేసుకోవాలి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు తయారు చేసుకోవాలి. ఇప్పుడు లడ్డు తయారు చేసే విధానం, మనకి ఏ సైజు కావాలంటే ఆ లడ్డు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మోతీచూర్ లడ్డు. మోతీచూర్ లడ్డు రెడీ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో మీరు వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.